తనతో పనిచేస్తున్న సహచరులను కూడా దెప్పి పొడుస్తూ ఉన్నారు. నిజానికి ఈరోజు తెలంగాణలో అత్యంత బాధతో విషాదంతో ఎవరైనా బతుకుతున్నారంటే మల్లు బట్టి విక్రమార్క. ప్రజాభవన్లో కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటాడు ఇవాళ ఆయన. రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నారు ఆయన్ను? గోషి కట్టుకొని గడ్డం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి కాలేరు అన్నారు. మరి డైరెక్టే చెప్పొచ్చు కదా మల్లు బట్టి విక్రమార్కకు. ఎన్నిసార్లు అవమానిస్తారు ఆయన మీరు? యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి సాక్షిగా మీరందరేమో కుర్చీల మీద కూర్చొని ఆయన్నేమో భూమి మీద కూర్చోబెట్టారు. దాని తర్వాత ఒక మీటింగ్లో మీరు కోమటిరెడ్డి ఇద్దరు వెంకటరెడ్డి ఇద్దరు కలిసి మోచేతులతోని ఆయన పొట్టల గుద్దితిరి. అప్పుడు కూడా ఆయన ఏమనలేదు. ఇక అది సరిపోదని మళ్ళీ ఇప్పుడు పక్కలో బల్లెంలాగా ఉన్నాడురా బాబు అని చెప్పేసి గోషి కట్టుకున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి కాలేరు అని ఎవరిని అంటున్నారు? మల్లు బట్టి విక్రమార్క అంటున్నారు మీరు. కుల్లం కుల్లా ఇది, ఏ మాటకు ఆ మాట. అంటే ఏంది, ఎస్సీలు గోషులు కట్టుకోవద్దా, లేకపోతే ఎస్సీలు మంచి బట్టలు వేసుకోవద్దా, ఎస్సీలు ఉప ముఖ్యమంత్రులుగా ఉండొద్దా? మరి మీరే చెప్పాలి. నేను 18 గంటలు పనిచేస్తుంటే మా ఆఫీసర్లు చెమటలు వచ్చి అమ్మో వద్దురా బాబు ఈ సీఎం రివ్యూలు అని చెప్పేసి పారిపోతున్నారు అని అన్నారు. మీరు 18 గంటలు రివ్యూ ఏం చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు మాకు తెలియదు, కానీ మొత్తం తెలంగాణ అంతా గంజాయి గంజాయి గంజాయి, ఎక్కడ చూడు గంజాయి. నిన్న మేము సంజీవయ్య నగర్ పోయినాం. సంజీవయ్య నగర్ పోతే రాత్రి 11 గంటలకు ఒక యువకుని కత్తులతోని పొడవడానికి ప్లాన్ చేస్తుంటారు. 11 గంటల 28 నిమిషాలకు ఆ యువకుడి తల్లి డయల్ 100 కాల్ చేస్తుంది. ఇక్కడనే మీరు కూర్చున్న డయల్ 100 కాల్ చేస్తే 11 గంటల 28కి డయల్ 100 కాల్ చేస్తే 12 గంటల 30 నిమిషాలకు పోలీసు వాహనం వస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది మీ పాలనలో జరుగుతున్నది, మీరే హోంమంత్రి రాష్ట్రానికి. 11:28 కాల్ వస్తే 12:30కి పోలీసు వాహనం పోతే అప్పటికి యువకుడు 8 కత్తిపోట్లు చచ్చిపోయాడు. అందరు గంజాయి తాగున్నారు. అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారంటే, సార్ ఇంతకుముందు ఎప్పుడు ఈ పరిస్థితి లేదు, తెలంగాణ అంతా కూడా గంజాయి వ్యాపించింది, అందుకొరకు ఈ గంజాయి బారిన నుంచి తప్పించుకోవడం కోసం మేమే సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్నాం, వీళ్ళు గంజాయి తాగిన వాళ్ళందరూ అటు సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేస్తున్నారు, మా అమ్మాయిలను చెడాయిస్తున్నారు అని చెప్తా ఉన్నారు.